ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. మరి ఆయన దేవుడు దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడు. హల్లెలూయా. ఎవరైతే దీనత్వం కలిగి తమను తాము తగ్గించుకుంటారో అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. యేసుప్రభువు వారు కూడా బైబిల్లో చెప్పినారు కదండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు అని. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దీనత్వం కలిగి ఉన్నావా? యథార్థత కలిగి ఉన్నావా? బైబిల్లో చూసినట్లయితే దావీదు దీనత్వం కలిగి జీవించినాడండి, యథార్థంగా జీవించినాడు. గొర్రెల కాపరుగా ఉన్నా సరే దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ అన్నలు ఎన్ని మాటలన్నా సరే తగ్గించుకొని జీవించినాడు. దేవుడు అతన్ని దేశానికే రాజుగా చేసినాడు. హల్లెలూయా. యోసేపు చిన్న వయసులోనే దేవుని యందు భయభక్తులు కలిగి దీనత్వం కలిగి జీవించినాడు. మరి అతని అన్నలు అతని మీద పగబట్టినా సరే అతను యథార్థంగా జీవించినాడు. మరి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయినాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దీనత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. గర్విష్ఠులంటే ప్రభుకి ఇష్టం లేదు. సైతాను గర్వించిన వాడే ఆకాశ మండలం నుంచి వాడు పడిపోయినాడు. పరలోకం నుంచి తన స్థానాన్ని కోల్పోయినాడు. ఒక కెరూబు వలె ఎంతో ఉన్నతమైన స్థానం కలిగిన వ్యక్తి మరి కింద పడిపోయి సాతానులా మారిపోయినాడు. గర్వము అలాంటి ఒక స్థితికి తెస్తుంది కదండి. అభిషేకింపబడిన కెరూబే కానీ గర్వించి కింద పడిపోయినాడు. మహోన్నతుని కంటే నేను హెచ్చించుకుంటాను అనుకొని పడిపోయినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు తగ్గించుకో, దీనత్వం కలిగి ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. హల్లెలూయా. యోబు ఎంతో దుఃఖం అనుభవించినాడు, శ్రమలు అనుభవించినాడు. యథార్థవంతుడే, నీతిమంతుడే, ఎంతో పవిత్రంగా జీవిస్తున్న వ్యక్తి, ఎంతో భక్తి